ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. యా ప్లీజ్ కమ్ ఇన్. సో ఏంటి రికార్డ్ తీసుకొని వచ్చారా? అదే మ్యామ్ థీసిస్ అయిపోయింది కదా, ఒకసారి ప్రాజెక్ట్ మొత్తం చూపిద్దామని తీసుకొచ్చాం రికార్డ్. ఓకే, ఏంటి తేజ, ఏంటి సంగతులు? ఏముంది మ్యామ్, 9 to 5 ఏమో కాలేజ్ సరిపోతుంది. కాలేజ్ నుంచి ఇంటికి వచ్చి అలా ఫ్రెష్ అవుదాం అనుకుంటే స్పెషల్ ట్యూషన్ అంటూ మమ్మీ పంపించేస్తున్నారు. అదే ఇంటికి వచ్చేసరికి ఏమో 10 నెలలు అయిపోతుంది మ్యామ్. ఇంకా డిన్నర్ చేసి ఇంకా పడుకోవడానికి వెళ్దాం అనుకుంటుంటే సోషల్ మీడియాలో యాక్టివ్గా లేదని గుర్తొచ్చి మళ్ళీ వెళ్తున్నాను. అట్లా 1 అయిపోతుంది టోటల్. మార్నింగ్ 9 నుంచి కాలేజ్ లో ఉంటున్నావు, ఈవినింగ్ 9 దాకా స్టడీస్ లో ఉంటున్నావు, రాత్రి 1 గంటకు పడుకుంటున్నావా? అట్లా అయిపోతుంది. ఏం గాయత్రి, మరి తేజ ఏమో మార్నింగ్ 9 నుంచి రాత్రి 9 దాకా కాలేజీ పుస్తకాలు అంటూ బిజీగా ఉంటుంది, నువ్వేమో అసలు క్లాస్ లోనే కనిపించట్లేదు. ఏం లేదు, ఫ్రెండ్స్ తో బయటకు వెళ్తాం, సినిమా అని, రెస్టారెంట్స్ కానీ. వి లైక్ మోర్ బిర్యానీస్, పిజ్జా, బర్గర్స్. ఓ, సో యూర్ ఎంజాయింగ్ యువర్ లైఫ్, ఈటింగ్ నాన్ వెజ్, బర్గర్స్ అండ్ పిజ్జాస్. వాట్ అబౌట్ యూ ప్రియాంక? ఏం లేదు మ్యామ్, ఈ మధ్య 0 size అని వచ్చింది కదా, మార్నింగ్ ఒక 2 hours, ఈవినింగ్ 2 hours జిమ్ కి వెళ్తున్నాను. సో కాలేజ్ అయిపోగానే జిమ్, కాలేజ్కి ముందరే జిమ్ అన్నమాట. చూసారు కదండి వీళ్ళ ముగ్గురిని. సో ఒకరేమో బాగా ఓవర్ స్ట్రెస్ అయిపోయి వాళ్ళ ఎడ్యుకేషన్తోని అండ్ ల్యాక్ ఆఫ్ స్లీప్. సో ఇలాంటి లైఫ్ స్టైల్ వల్ల కూడా వాళ్ళకి ఫ్యూచర్లో ఇన్ఫర్టిలిటీ అనే సమస్య వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఓవర్ స్ట్రెస్ అండ్ ల్యాక్ ఆఫ్ స్లీప్ వల్ల మన స్లీప్ హార్మోన్స్ డిస్టర్బ్ అయిపోయి మన బాడీలో హార్మోన్ చేంజెస్ వచ్చేసి ఫ్యూచర్లో ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ప్రెగ్నెన్సీ డిలే అవటం కూడా జరిగే అవకాశం ఉంది. ఇంకొకరిని చూస్తే క్లాసెస్ డుమ్మా కొట్టేసి రెగ్యులర్గా జంక్ ఫుడ్ అండ్ ఒబేసిటీకి కారణం అనమాట. అంటే ఈ ఎక్సెస్ జంక్ ఫుడ్ లైక్ ప్రాసెస్డ్ ఫుడ్స్, బర్గర్స్, పిజ్జాస్ ఇలాంటివన్నీ తినడం వల్ల వెయిట్ బాగా పెరిగిపోయి ఆ వెయిట్ వల్ల మళ్ళీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అండ్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లంతో ల్యాండ్ అవుతున్నారు అనమాట. అండ్ ఇంకొకరిని చూస్తే ఏమో 4 to 5 hours జిమ్లోనే టైం స్పెండ్ చేస్తుంది, అంటే 0 size మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తున్నానని చెప్పింది. సో అండర్ వెయిట్, సో దీనివల్ల ఏమవుతుందంటే అండర్ వెయిట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద కాజెస్ ఫర్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అండ్ ఇన్ఫర్టిలిటీ. సో మనం నార్మల్ బిఎంఐ అనేది మెయింటైన్ చేయాలి. నార్మల్ బిఎంఐ అంటే ఇంత హైట్కి ఇంత ఎగ్జాక్ట్ వెయిట్ అనేది మెయింటైన్ చేయాలి. మనం అధిక బరువు ఉన్నా, తక్కువ బరువు ఉన్నా కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఇన్ఫర్టిలిటీ సమస్యతో బాధపడే అవకాశం ఉంటుంది. ఈ ముగ్గురు నుంచి మనం తెలుసుకుంది ఏంటంటే లైఫ్ స్టైల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఇన్ఫర్టిలిటీ అనే సమస్యని మనం అవాయిడ్ చేయాలి అంటే ఇప్పటి నుంచే మన లైఫ్ స్టైల్ని మార్చుకోవాలి. సో గుడ్ స్లీప్, గుడ్ డైట్ అండ్ అడిక్వేట్ ఫిజికల్ ఎక్సర్సైజ్, అంటే ఎక్కువ చేయకూడదు, తక్కువ చేయకూడదు, విచ్ ఈస్ రిక్వైర్డ్. అడిక్వేట్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది ఇంపార్టెంట్. ఐ హోప్ యూ గాట్ ద మెసేజ్. థ్యాంక్ యూ.